నిన్న విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని కీలక ఆరోపణలు చేశాడు. ఆయన చుట్టూ కోటరీ ఉంది. ఇక ఆయన గెలిచే పరిస్థితి కనపడటం లేదు. గొడ్డులాగంటే పశువులాగా పనిచేసిన నన్ను, పాలేరులాగా పనిచేసిన నన్ను జగన్మోహన్ రెడ్డి వెనుపోటు పొడిచాడు, పంపేశాడు. సరే చెప్పాడు. ఇందులో భాగంగా జర్నలిస్టు సాయి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే వైసీపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడే వ్యక్తి. అందులో నో డౌట్, ఇక అందులో సమస్య లేదు. ఏ విషయమైనా కానివ్వండి దాన్ని వైసీపీకి అనుకూలంగా మలచడంలో దిట్ట. సరే తనకు తాను జర్నలిస్ట్గా పెట్టుకున్నాడు, కానీ వాస్తవానికి టీడీపీ కార్యకర్తలందరూ కూడా పేటీఎం సాయి అనే పిలుస్తారు. అలాంటి జర్నలిస్టు సాయి గురించి కూడా విజయసాయి రెడ్డి నిన్న మాట్లాడాడు. నిజంగానే జర్నలిస్టు సాయి పేటీఎం బ్యాచ్ అని చెప్పి స్వయంగా విజయసాయి రెడ్డి తన నోటితో అన్నాడు. అంటే వాస్తవానికి ఇప్పటివరకు వైసీపీ వాళ్ళు అంటారు పేటీఎం ఎవడరా, పేటీఎం ఎవడెత్తున్నాడరా డబ్బులు అని చాలామంది అంటారు. సో ఇప్పుడు సరే నేను చెప్తేనో లేదా టీడీపీ నేతలు చెప్తేనో అది అబద్ధమై ఉండొచ్చు. బట్ విజయసాయి రెడ్డి 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర వహించిన వ్యక్తి, సోషల్ మీడియా మొత్తాన్ని సింగిల్ హ్యాండ్తో డీల్ చేసినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. మరి విజయసాయి రెడ్డికి తెలీదా ఎవడు పేటీఎం బ్యాచ్, ఎవడు పేటీఎం బ్యాచ్ కాదో, సోషల్ మీడియాకు డబ్బులు ఇస్తున్నారో లేదో విజయసాయి రెడ్డికి అయితే తెలుసు కదా. ఆయన చెప్తే నమ్ముతారు కదా. నిన్న విజయసాయి రెడ్డి మీద జర్నలిస్ట్ సాయి ఒక ఆరోపణ చేశాడు. నేనైతే చూడలేదు. సాయి చెప్పిన మాట ఏంటంటే విజయసాయి రెడ్డి త్వరలోనే ఒక పార్టీ పెట్టబోతున్నాడు, లేదో పత్రిక పెట్టబోతున్నాడు. దానికి చంద్రబాబు నాయుడు నుంచి మద్దతు తీసుకుని చంద్రబాబు నాయుడుతో భాగస్వామి కాబోతున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయబోతున్నారనే స్టైల్లో ఏదో జర్నలిస్ట్ సాయి మాట్లాడాడంట. దానికి విజయసాయి కొద్దిగా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. మరి జర్నలిస్ట్ సాయికి ఇవన్నీ ఎవరు చెప్పాడో నాకైతే తెలియదు. ఈ జర్నలిస్ట్ సాయి అనే ఒక వ్యక్తి పేటీఎం బ్యాచ్ అంటే ఎలాగా, నెల నెల ఏదైతే వైఎస్ఆర్సీపీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్కు డబ్బులు ఇచ్చి నడిపిస్తుందో అలాంటి యూట్యూబ్ ఛానల్స్లో జర్నలిస్టు సాయిది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అని ఆయన కుండ బద్దలు కొట్టాడు. ఎందుకంటే వైసీపీ హయాంలో కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కూడా ఈ సాయికి డబ్బులు ఇచ్చి ఉంటారు, లేదా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని పొగిడించుకోవడం కోసం డబ్బులు ఇచ్చి నడుపుకుని ఉంటారు. సాధారణంగా కొన్ని పార్టీలు నడుపుతాయి, కాదని నేను అన్న, ఇదేదో వైసీపీ పార్టీ చేస్తుందని నేను అన్నగానే. కాకపోతే జర్నలిస్టు సాయి గురించి పర్టికులర్గా ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాం మనం. సో జర్నలిస్టు తనకు తాను స్వయ పరిజ్ఞానం ఉపయోగించి నా మీద విమర్శలు చేశాడు. వాస్తవానికి జర్నలిస్టు సాయిని మీరు ఎవరు నమ్మొద్దు. ఆయన ఒక పేటీఎం బ్యాచ్. వైసీపీ నెల నెల డబ్బులు ఇచ్చి నడిపించే యూట్యూబ్ ఛానల్స్లో జర్నలిస్టు సాయి యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి. అలాంటి సాయి మాట్లాడిన మాటలకు క్రెడిబిలిటీ ఉండదు. ఇలాగ డబ్బులు తీసుకుని యూట్యూబ్ ఛానల్స్ నడిపే మీలాంటి వాళ్ళు నా గురించి మాట్లాడొద్దని చెప్పి ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ లాంటిది కూడా ఇవ్వడం జరిగింది. సరే ఈ వార్నింగ్లు విజయసాయి రెడ్డి మాటలు పక్కన పెట్టి ఇప్పటి వరకు పేటీఎం బ్యాచ్, పేటీఎం సాయి అని ఏదైతే టీడీపీ చెబుతూ వచ్చిందో అది నిజమేనని నిన్న విజయసాయి రెడ్డి చెప్పినట్టుగా అయింది. పేటీఎం అనే పదాన్ని ఎందుకు వాడాడు విజయసాయి రెడ్డి? నిజంగా వైసీపీ కార్యకర్తలకే లేదా పోస్టులు వేసిన వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు అనుకోండి, విజయసాయి రెడ్డికి అంతర్గతంగా అన్నీ తెలుసు కదా. మరి ఆయన ఎందుకు వాడాడు? ఆయనే చెప్పాడు నెల నెల మేము యూట్యూబ్ ఛానల్స్కి డబ్బులు ఇస్తారు, అలాంటి యూట్యూబ్ ఛానల్స్లో సాయి కూడా ఉన్నాడని చెప్పి స్వయంగా విజయసాయి చెప్పాడు కదా. మీరు నేను చెప్తే అబద్ధం అవ్వచ్చు, విజయసాయి చెప్పాడు కదా. సో ఏమన్నాడో ఒకసారి విందాం జర్నలిస్ట్ సాయి గురించి. విజయసాయి వినండి ఒకసారి. జర్నలిస్ట్ సాయి నేనేదో సపరేట్ పార్టీ పెట్టి దానికి చంద్రబాబు మద్దతు తీసుకొని నాయుడు గారి దగ్గర నుంచి నేను ఆర్థిక సహాయం పొంది ఆయనలో ఒక భాగస్వామిని అయిపోతాను అని ఒక ఆరోపణ చేశాడు. ఆయనకి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు. ఈ జర్నలిస్ట్ సాయి స్వీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ విన్నారు కదా. వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ అనే పదం స్వయంగా విజయసాయి రెడ్డి వాడినటువంటి పదం. చాలామందిని మీరు పేటీఎం బ్యాచ్ అంటే వాళ్ళు అంటారు ఎవడిచ్చాడు మాకు, ఎందుకు మమ్మల్ని పేటీఎం బ్యాచ్ అంటారని. సో మేమనటం కాదు, విజయసాయి రెడ్డి అంటున్నాడు. ఎందుకంటే మీరు చేసే పనికి, మీరు వేసే పోస్టులకి రోజుకింతని మీకు ఇస్తారు కాబట్టే అప్పట్లో అధికారికంగా తీసుకున్నారు. మీకు గుర్తుందో లేదో 2019లో జగన్మోహన్ రెడ్డిని జగనన్న కోసమనో ఏదో ఒక హెడ్డింగ్తో ఒకటి ఉండేది. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారా, మీకు ఒక అకౌంట్ ఉందా, అయితే మీరు మీ డీటెయిల్స్ పంపండి, మీకు ఆర్థికంగా మీకు పార్టీ నుంచి సపోర్ట్ అందుద్దని చెప్పేవాళ్ళు. దాని విషయం ఏంటంటే అప్పట్లో పోస్ట్కి 5 రూపాయలు 3 రూపాయలు ఏదో అనేవాళ్ళు. అంటే రోజుకి వాళ్ళు టార్గెట్ 16 పోస్టులో 20 పోస్టులో ఇస్తారంట. సో పోస్ట్కి 5 రూపాయలు చొప్పున
కెమెరా ఇవ్వటం ఏదో జరుగుద్ది. అంటే రోజుకి యావరేజ్న ఒక 200, 300, 500 వరకు సంపాదించవచ్చు, లేదా వీడియోకి ఎంత అని చెప్పి ఇస్తారు. సో అలా డబ్బులు సంపాదించవచ్చు. అలా వారానికి ఒకసారి పేమెంట్ చేసేవాళ్ళంట. ఇది దీని హిస్టరీ. ఇది చాలామంది చెప్తున్నటువంటి మాట. సరే, కొట్టిపాడేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాగేమి ఇవ్వట్లేదని. మరి విజయసాయి రెడ్డి ఎందుకు చెప్పాడు? ఇప్పుడు పేటీఎం బ్యాచ్ అనే పదం స్వయంగా విజయసాయి రెడ్డి వాడాడు. ఏనండి ఒకసారి. జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్ కి, అది దాంట్లో ఒక వ్యక్తి. విన్నారు కదా, ఎవరికైతే మంత్లీ యూట్యూబ్ ఛానల్స్కు వైఎస్ఆర్సీపీ పే చేస్తుందో అలాంటి వ్యక్తుల్లో జర్నలిస్టు సాయి కూడా ఒకడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి మాట్లాడిన తర్వాత ఇంకోటి కూడా బయటకు వచ్చింది. జర్నలిస్టు సాయికి నెలకు 5 లక్షలు ఇస్తున్నారని, లేదా 3 లక్షలు ఇస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. సరే, వాస్తవానికి 5 లక్షలు ఇస్తున్నారా 3 లక్షలు ఇస్తున్నారని నేను చెప్పలేను, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి. బట్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొంత అమౌంట్ తీసుకుంటున్నమాట వాస్తవం. అది స్వయంగా విజయసాయి రెడ్డి చెప్పాడు. ఒక్క జర్నలిస్టు సాయి ఛానల్ గురించి చెప్పలా. వైఎస్ఆర్సీపీ పార్టీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ను పెంచి పోషిస్తుంది. లైక్ ప్రశ్న అనేది ఒకటి ఉంటుంది కదా, నాకు తెలిసి అది కూడా ఇందులోదే. ఇది సోషల్ మీడియాలో నడుస్తుంది. ఆ జర్నలిస్టు సాయి పేటీఎం అయినప్పుడు ఆ ప్రశ్న అని చెప్పి ఉన్న మనోడు మామూలుగా క్రిస్టియన్ పేరు ఏదో మార్చుకున్నాడు. వాళ్ళు కూడా ఇందులో, అంటే ఇలాంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇలా ఏంటంటే నిత్యం విషయం చెబుతారు చంద్రబాబు గారి మీద. చంద్రబాబు గారి మీద నిత్యం విషయం చెబుతారు. ఏ మంచి జరిగినా దాన్ని చెడు కోణంలోనే చూపిస్తారు. సో అది వాళ్ళ క్రెడిబిలిటీ. మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఉత్తినే ఎత్తారా? చంద్రబాబు నాయుడు మీద విషయం చెప్పమనే ఎత్తారు. అలాంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో జర్నలిస్ట్ సాయి కూడా ఒకడు. సో ఇప్పుడు గట్టిగా అగ్గిరాజు చేసుకుంది. ఎందుకంటే అప్పుడు జర్నలిస్ట్ సాయి కూడా సవాల్ విసురుతున్నాడు. నాకు డబ్బులు ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? నిరూపించండి. అరే ఎవరు ఇచ్చారయ్యా అంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడో లేదా అంతకుముందో విజయసాయి రెడ్డి ఇచ్చుంటాడు. ఎందుకంటే అప్పట్లో సోషల్ మీడియా మొత్తం కూడా విజయసాయి రెడ్డి అండర్లోనే నడిచింది. విజయసాయి రెడ్డి నీ ఒక్కడవే డబ్బులు తీసుకుంటున్నావని చెబితే పోనీ అదేమన్నా తప్పేమోలే అనుకోవచ్చు. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి పే చేస్తున్నారు, అందులో నీ యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి. సో ఎంత పే చేస్తున్నారు ఏంటి అనేది తర్వాత సంగతి. సో ఇలా నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలతో ఇప్పుడు ఒక విషయం పట్టాపంచులు. వైఎస్ఆర్సీపీ పార్టీ పేటీఎం బ్యాచ్ పనిచేస్తున్నారు, డబ్బులకే పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. స్టిల్ ఈ రోజుకి ఐప్యాక్కు చెందినటువంటి కొంతమంది దాన్ని నడుపుతున్నారు. పోస్టులకింత లేదా నెలకింత అని చెప్పి జీతాల రూపంలో ఇస్తున్నారు. మీకు గతంలో ఇదే డిజిటల్ కార్పొరేషన్ ఉండేది, ప్రస్తుతానికి అది లేదు, స్తబ్దంగా ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో డిజిటల్ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ పెట్టి దాని నుంచి సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళు లేదా యూట్యూబ్లో యాంటీగా మాట్లాడే అప్పుడు చంద్రబాబుకి యాంటీగా మాట్లాడే వాళ్ళకి డబ్బులు పే చేశారు జీతాల రూపంలో. మీకు ఇంటూరి రవికిరణ్ గుర్తున్నాడా? ఇటీవల అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత పంచ ఏదో ఉండేది పేజు, తర్వాత మార్చేసి వేరే పేర్లు మార్చేసి నడుపుతున్నాడు తెలివిగా దొరకకుండా. కానీ ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు వివరాలన్నీ బయటకు వచ్చినాయి. ఆ వ్యక్తికి నెలకి 80,000 రూపాయలు పే చేశారు, 70,000 80,000 పే చేశారు డిజిటల్ కార్పొరేషన్. తర్వాత ఎవరో సుమా అని ఒకళ్ళు ఇలాగ కొంతమంది ఉన్నారు, ఒక బ్యాచ్ ఉన్నారు. సో వాళ్ళందరూ ఏంటంటే సోషల్ మీడియాలో నిత్యం జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ చంద్రబాబు మీద విషయం చిమ్మేవాళ్ళు. వాళ్ళకి డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలు ఇచ్చారు. అలాంటి చరిత్ర వైఎస్ఆర్సీపీ. ఇది ఏమి చెరిపైతే చెరిగేది కాదు. విజయసాయి రెడ్డి ఇప్పుడు గుడ్డలు చించుకున్నంత మాత్రం నిజం అబద్ధం అవ్వదు, అబద్ధం నిజం అవ్వదు. సో ఏది ఏమైనా మొత్తంగా నిన్న విజయసాయి రెడ్డి మాటలను బట్టి జర్నలిస్టు సాయి ఒక్కడే కాదు, ఇంకా చాలామంది పేటీఎం బ్యాచ్ ఉన్నారు. చంద్రబాబు మీద కూటమి మీద నిత్యం విషం చిమ్మటం కోసం వీళ్ళని వైఎస్ఆర్సీపీ పార్టీ పెంచి పోషిస్తుంది అన్నది మాత్రం వాస్తవం.